Lee Pharma Limited మరియు Lee Health Domain in collaboration with JCI Vizag Steel City మేము ప్రాజెక్ట్ స్మూత్ వాక్ అని ఇనిషియేట్ చేసామండి. సో ఇవాళ వచ్చేసి వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మేము బీచ్ రోడ్లో కాళీమాత టెంపుల్ నుంచి YMCA వరకు ఒక వాక్ కండక్ట్ చేసాము. సో ఇవాళ వచ్చేసి థీమ్ మై హెల్త్ మై రైట్. సో వాకింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి అనే నినాదంతో మేము ముందుకు సాగాము. ఆల్మోస్ట్ 150 to 200 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ స్మూత్ వాక్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇది న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉంటాయండి. రైట్ ఫ్రమ్ హైట్ వెయిట్ దగ్గర నుంచి మేము స్టార్ట్ చేస్తాము. తర్వాత రిజిస్ట్రేషన్ తీసుకుంటాము. రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ హైట్ వెయిట్ నోట్ చేస్తారు. నోట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి వీళ్ళు వాళ్ళ ర్యాండమ్ బ్లడ్ షుగర్ చెక్ చేస్తారు. తర్వాత బీపీ మానిటర్ చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ టెస్ట్ వచ్చేసి మనకి మన బోన్ జాయింట్ ఎంత హెల్దీగా ఉంది అంటే మన బోన్ గుల్లబారిపోయిందా బాగుందా అని చెక్ చేయడానికి ఇక్కడ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. సో ఇది ఏం చేస్తారంటే ఇక్కడ కాలు పెట్టేసి ఒకసారి చూపించమ్మా, జస్ట్ కాలు పెట్టేసి సో ఇలా పెట్టినప్పుడు ఇది రీడింగ్ తీస్తారు. సో మనకి ఇక్కడ నుంచి రీడింగ్ వచ్చేస్తుంది. సో ఆ రీడింగ్ బట్టి మన బోన్ ఏ స్టేజ్లో ఉంది, మన బోన్ హెల్దీగా ఉందా లేకపోతే ఆర్ వి గోయింగ్ టువర్డ్స్ ఆస్టియోపొరోసిస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ బాడీ కంపోజిషన్ అనేది చేస్తాం. మన న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో బాడీ కంపోజిషన్ వన్ ఆఫ్ ది మెయిన్ టెస్ట్ అనమాట. ఇక్కడ లోపల విసరల్ ఫ్యాట్ అని చెప్పేసి, తర్వాత ఫ్యాట్ పర్సంటేజ్, క్యాలరీస్ ఎంత, మన బాడీ ఏజ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. సో విసరల్ ఫ్యాట్ అంటే మన ఆర్గన్స్ చుట్టూ ఫ్యాట్ ఎలా డిపాజిట్ అయ్యింది అనే దానికి ఇది ఒక ఇక్కడ తెలుస్తుంది మనకు. మెయిన్ విసరల్ ఫ్యాట్ అనేది చాలా డేంజరస్ ఫ్యాట్ అనమాట, బాడీ చుట్టూ ఆర్గన్స్ డిపాజిట్ అని. సో ఇక్కడ మనకు అదంతా కంప్లీట్ ఆ రిపోర్ట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. సో ఈ టెస్టులు తీసుకెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడతారు. ఇక్కడ మనకు అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు, ఫిజిషియన్స్, ఆర్థోపెడిక్స్. సో వీళ్ళు పేషెంట్ని కౌన్సిల్ చేస్తారు, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ టెస్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ అ యోగా ఇన్స్ట్రక్టర్. సో ఇక్కడ మనము న్యూట్రిషన్ ఫోకస్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనము లైఫ్ స్టైల్ని కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. సో మనం ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్, యోగా అనేది హౌ ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ అ గుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అనే దానికి ఇక్కడ చెప్తాము. ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా కౌన్సిల్ చేస్తారు, డే టు డే మీరు యోగా ఎలా చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉండాలి. దెన్ వీ హ్యావ్ న్యూట్రిషనిస్ట్ సెక్షన్. సో ఇక్కడ మనము న్యూట్రిషనిస్ట్ వీళ్ళు కంప్లీట్గా మీరు ఫుడ్ ఎలా తీసుకోవాలి, మీ డైలీ క్యాలరీస్ మీ ఇంటేక్ ఎలా ఉండాలి, మీ వెయిట్ బట్టి మీరు ఎలా ఫుడ్ ఏ ఫుడ్ తీసుకోవాలి, డైట్ ఎలా చేయాలి, ఎంత ప్రోటీన్ వెళ్ళాలి, ఎంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, గుడ్ ఫుడ్ ట్రెడిషనల్ ఫుడ్స్ మన పాత కాలంలో చేసే ఫుడ్స్ మనం ఎలా
ఎలా ఇంట్లోనే వండుకుని మనం ఎలా తీసుకోవాలి అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా మనకి 2 డైటీషియన్ కౌంటర్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి సో ఇక్కడ మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండి. ఇది కంప్లీట్గా న్యాచురల్ ప్రోడక్ట్ విచ్ ఇస్ కాల్డ్ స్మూత్ వాక్. సో మనం ఈ ప్రాజెక్ట్ కూడా స్మూత్ వాక్ ఫర్ ఎ స్మూత్ లైఫ్ అన్నట్టు పెట్టాము. సో ఈ ప్రోడక్ట్లో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ పసుపు, తర్వాత గుగ్గిలము, న్యాచురల్ ఎక్షల్ మెంబ్రెయిన్, వీటన్నిటితో మీ బోన్ని మీరు ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలనేది హెల్ప్ చేయడానికి మనం ఇక్కడ చూపిస్తున్నాం జనాలకు. అసలు దీంట్లో ఏమున్నాయి అనేది కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ప్రోడక్ట్ డిస్ప్లే పెడుతున్నాం. సో ఇక్కడ ఇది వచ్చేసి లైఫోస్టెరాల్. సో దిస్ ఈజ్ ఫర్ హెల్త్, దిస్ ఈజ్ ఫర్ యువర్ హార్ట్ హెల్త్. కోవిడ్ తర్వాత చాలామందికి గుండెపోట్లతో సఫర్ అవుతున్నారు ఎర్లీ ఏజ్లో. సో అలాంటి వాటికి ఈ వెల్లుల్లి అనేది ఎలా పనిచేస్తుంది, మెంతులు అనేవి ఎలా పనిచేస్తాయి, పెప్పర్ అనేది. సో దిస్ ప్రోడక్ట్ ఈజ్ మేడ్ విత్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్. సో మనం క్లియర్గా ఒక పర్సన్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మిల్లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, మిల్లెట్స్ని ఎలా తీసుకోవాలి. చాలామంది మిల్లెట్స్ తింటూ ఉంటారు కానీ దాన్ని ఎలా కుక్ చేసుకోవాలి, మిల్లెట్స్ని నానబెట్టాలి, స్ప్రౌట్ చేయాలి అనే కాన్సెప్ట్ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బేసికలీ మనకి ఈ హెల్త్ క్యాంప్ అనేది దిస్ ఇస్ లైక్ అ హోలిస్టిక్ హెల్త్ క్యాంప్. ఇక్కడ మనము ఒక పర్సన్ వచ్చారు అంటే రైట్ ఫ్రమ్ ద వే యూ లీడ్ యువర్ లైఫ్ స్టైల్, పొద్దునుంచి మీ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉండాలి, మీరు ఏ ఫుడ్ తీసుకోవాలి, మీరు ఎలాంటి మీకు ఎలాంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ లేకుండా మీరు లైఫ్ని లీడ్ చేయాలి, మీరు తీసుకునే సప్లిమెంట్స్లో కూడా కంప్లీట్గా న్యాచురల్ ప్రోడక్ట్స్ వితౌట్ నో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం ఇక్కడ వీళ్ళకి కౌన్సిల్ చేస్తూ ఉంటాం. సో ఈ స్మూత్ వాక్ అనే ప్రాజెక్ట్ మనము కార్పొరేట్స్కి చేస్తున్నాము, తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి చేస్తున్నాము, తర్వాత స్కూల్స్లో కూడా వెళ్ళి చిన్నపిల్లలకి వాళ్ళ బోన్ జాయింట్ హెల్త్ ఎలా ఉన్నది, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉన్నది, రాను రాను పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో అది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఒక క్వశ్చనర్ లాగా తీసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో మీకు ఫర్దర్గా మనకి త్రూఅవుట్ ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే మనం ఒక బోన్ అండ్ జాయింట్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలంటే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో వీఆర్ ఓపెన్ టు డూయింగ్ ద క్యాంప్స్ ఇన్ కార్పొరేట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విత్ ద ఎన్జిఓస్, ఉమెన్ హెల్త్ ఇనిషియేటివ్స్తో పాల్గొనే వాళ్ళకి మేము అందరం కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.